హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో బెలిజీ దేశం గురించి తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, మన ఛానల్లో కంట్రీస్ గురించి ఫ్యాక్ట్స్ చేయడం జరుగుతుంది. మీరు ఏదైనా కంట్రీ గురించి ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో నేమ్ పెట్టండి, నేను ఆ కంట్రీ ఫ్యాక్ట్స్ చేస్తాను. అలాగే మన ఛానల్లో చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కూడా చేయడం జరుగుతుంది. మీరు కనుక వీడియోస్ చూస్తూ లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి, నాకెంతో సపోర్టివ్గా ఉంటుంది. అలాగే వీడియోస్ చివరి వరకు చూడండి, ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఈరోజు మనం బెలిజీ దేశంలోకి వెళ్ళిపోదాం రండి. ఈ దేశం ఎలాంటిదంటే చాలామంది దీన్ని లాస్ట్ అన్స్పాయిల్డ్ డెస్టినేషన్గా పిలుస్తారు. ఈ దేశంలో ఏ వ్యక్తి కూడా గుడ్ ఫ్రైడే రోజున నదిలో కానీ సముద్రంలో కానీ స్నానం చేయడు. ఈ దేశంలో ట్రాఫిక్ రెడ్ లైట్లు చాలా తక్కువగా కనబడతాయి. స్పీడ్ బ్రేకర్స్తోనే చాలా వరకు ట్రాఫిక్ కంట్రోల్ అయిపోతుంది. ఈ దేశంలో వర్షం పడితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అలాగే ప్రార్థనలు కూడా చేస్తారు. ఆ దేశం మరేదో కాదు, బెలిజ్. ఈరోజు ఈ వీడియోలో మనం సెంట్రల్ అమెరికాలోని బెలిజ్ దేశం గురించి అమేజింగ్ అండ్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ గురించి మనం తెలుసుకోబోతున్నాం. వీడియోలోకి వెళ్లే ముందు బెలిజ్ దేశానికి ఎలా వెళ్ళాలి, వీసా ప్రాసెసింగ్ గురించి ఫస్ట్ మనం తెలుసుకుందాం. బెలిజ్ దేశానికి వెళ్ళడానికి వీసా అవసరం లేదు, వ్యాలిడ్ పాస్పోర్ట్ ఉంటే సరిపోతుంది. వీసా లేకుండా అక్కడ మనం 180 రోజుల వరకు స్టే చేయొచ్చు. మన దేశంలోని ప్రధాన నగరాలైన ఢిల్లీ, ముంబై, బెంగళూరు, హైదరాబాద్, చెన్నైల నుండి బెలిజ్ దేశానికి ఫ్లైట్స్ అందుబాటులో ఉంటాయి. టికెట్ ఫేర్ మినిమం $111,000. బెలిజ్ లాటిన్ అమెరికన్ కరేబియన్ కమ్యూనిటీ సెంట్రల్ అమెరికన్ ఇంటిగ్రేషన్ సిస్టంలో సభ్యత్వం కలిగి ఉంది. 3 రీజనల్ ఆర్గనైజేషన్లలో సభ్యత్వం కలిగిన ఒకే దేశంగా ఒక ప్రత్యేకత కలిగి ఉంది. ఎలిజబెత్ రాణి 2 పాలనలో ఉన్న దేశాల్లో బెలిజ్ కూడా ఒకటి. ఈ దేశంలో జరిగే సెప్టెంబర్ ఫెస్టివల్, పగడపు దిబ్బలు, కుంట సంగీతం ఈ దేశానికి ఒక స్పెషల్ అట్రాక్షన్గా ఉంది. బెలిజ్ వైశాల్యం 22,970 చదరపు కిలోమీటర్లు. ఇక్కడ జనాభా కేవలం 4 లక్షల మంది. అత్యధిక జనాభా కలిగిన దేశాల జాబితాలో ఈ దేశం 171వ స్థానంలో ఉంది. బెలిజ్ జనాభాలో 4% అంటే 13,000 మంది ఇండియన్స్ నివసిస్తున్నారు. బెలిజ్ ని ఒకప్పుడు బ్రిటిష్ హోండ్రూస్ అని కూడా పిలిచేవారు. ఇది సెంట్రల్ అమెరికాలోని ఒక ఇండిపెండెంట్ కంట్రీ. ఒకప్పుడు నాయా నాగరికత సామ్రాజ్యం ఇక్కడ ఉండేది. ఈ దేశానికి మెక్సికో, గౌటమాలా, తూర్పు ఆగ్నేయాన కరేబియన్ సముద్రం సరిహద్దులుగా ఉన్నాయి. దేశ ప్రధాన భూభాగం 290 కిలోమీటర్ల పొడవు, 110 కిలోమీటర్ల వెడల్పు ఉంటుంది. బెలిజ్ వైవిధ్యమైన భాషలు, సాంప్రదాయాలు కలిగిన దేశం. బెలిజ్ అఫీషియల్ లాంగ్వేజ్ ఇంగ్లీష్. క్రియోల్ భాష అన్అఫీషియల్ గా ఉంది. దేశంలో సగం కంటే ఎక్కువ మందికి బహుభాషా జ్ఞానం ఉంది. స్పానిష్ భాష ద్వితీయ స్థానంలో ఉంది. బెలిజ్ సెంట్రల్ అమెరికాలోని కరేబియన్ దేశాలలో ఒకటిగా గుర్తించబడుతుంది. ఈ దేశానికి లాటిన్ అమెరికా, కరేబియన్ దేశాలతో సత్సంబంధాలు ఉన్నాయి. సెంట్రల్ అమెరికాలో మ్యాక్సిమం అన్ని దేశాలు స్పానిష్, క్రియోల్, మయాన్ లాంగ్వేజెస్ ఎక్కువగా ఉంటాయి. ఒక్క బెలిజ్లో మాత్రమే ఇంగ్లీష్ అఫీషియల్గా ఉంది. సెంట్రల్ అమెరికాలో మరెక్కడ ఇంగ్లీష్కి ప్రాముఖ్యత ఉండదు. బెలిజ్ కరెన్సీని బెలిజ్ డాలర్ అని పిలుస్తారు. మన కరెన్సీతో పోల్చుకుంటే ఒక బెలిజ్ డాలర్ $42 సమానం. బెలిజ్ అత్యధిక శాతం రోమన్ క్యాథలిక్ మతానికి చెందిన వారు ఉంటారు. బ్రిటిష్ ప్రభావం వలన ప్రొటెస్టెంట్లు కూడా ఎక్కువగానే ఉన్నారు. బెలిజ్లో ఫిషింగ్ ఒక పెద్ద పరిశ్రమ. ఇక్కడ నుంచి బయట దేశాలకు, ముఖ్యంగా ఏషియన్ కంట్రీస్కి సీ ఫుడ్ ఎక్కువగా ఎక్స్పోర్ట్ అవుతుంది. ఈ దేశానికి 20% ఆదాయం సీ ఫుడ్ ఎక్స్పోర్ట్ బిజినెస్ ద్వారా వస్తుంది. అలాగే ఇక్కడ టూరిజం కూడా ఈ దేశానికి వచ్చే ఆదాయంలో చాలా పెద్ద పాత్ర పోషిస్తుంది. బెలిజ్కి ప్రతి సంవత్సరం 10 లక్షల మంది టూరిస్టులు వస్తూ ఉంటారు. బయట నుంచి వచ్చే టూరిస్టులకి ఇక్కడ హాస్పిటాలిటీ బాగా నచ్చుతుంది. ఈ దేశంలో రెడ్ సిగ్నల్స్ ఎక్కువగా కనపడవు. ఇక్కడ కేవలం స్పీడ్ బ్రేకర్స్ మాత్రమే ఉంటాయి. వాటితోని ట్రాఫిక్ ని కంట్రోల్ చేస్తారనమాట. ఇక్కడ ఉండే జనం చాలా తక్కువ, దాని వలన ట్రాఫిక్ అంతా ఎక్కువగా ఉండదు. దాని మూలంగా ఈ దేశంలో ఎక్కువగా రెడ్ లైట్స్ అనేవి ఉండవు. 1981లో బెలిజ్ కి స్వాతంత్రం ఇవ్వబడింది. దీర్ఘకాలంగా కొనసాగుతున్న భూభాగ వివాదాల కారణంగా సరికొత్తగా ఏర్పడిన బెలిజ్ దేశానికి పక్కనే ఉన్న గౌటమాలా గుర్తించడానికి నిరాకరించింది. గౌటమాలా దేశం బెలిజ్ ప్రాంతం మాకే సొంతమని వాదించింది. ఇరు దేశాల మధ్య గొడవలు తలెత్తకుండా బెలిజ్లో 1,500 మంది బ్రిటిష్ సైన్యాన్ని నిలపడం జరిగిందన్నమాట. బెలిజ్ చరిత్ర మొత్తం బెలిజ్ గౌటమాలా మధ్య భూ వివాదాలతో నిండిపోయింది. వివిధ సందర్భాలలో బెలిజ్ గౌటమాలా మధ్య కొనసాగిన భూ వివాదాల పరిష్కారానికి యునైటెడ్ కింగ్డమ్, కరేబియన్ కమ్యూనిటీ, ది ఆర్గనైజేషన్ ఆఫ్ అమెరికన్ స్టేట్స్, మెక్సికో, యునైటెడ్ స్టేట్స్ దేశాలు చాలా ప్రయత్నించాయి. ఈ దేశం నేషనల్ ఫ్లేవర్ బ్లాక్ ఆర్కిడ్. ఈ ఫ్లేవర్ ను రియల్
రియల్ బ్లాక్ బ్యూటీగా వర్ణిస్తారు. బెలీజ్ 7 యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాలను కలిగి ఉంది. సౌత్ వాటర్ కేయ్ మెరైన్ రిజర్వ్, బకేలో చికో నేషనల్ పార్క్, బ్లూ హోల్ న్యాచురల్ మాన్యుమెంట్, హాఫ్ మూన్ కేయ్ న్యాచురల్ మాన్యుమెంట్, గ్లోవర్ సఫోర్డిలా కేస్ మైరన్ రిజర్వ్, లాఫింగ్ బర్డ్ కేయ్ నేషనల్ రిజర్వ్ మరియు రీఫ్ మెరైన్ రిజర్వ్ ఇక్కడ యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాలుగా ఉన్నాయి. బెలీజియన్లు చాలా నిదానంగా నెమ్మదిగా ఉండే వ్యక్తులు. ఈ దేశంలోని చాలా మంది సామాజికంగా మరియు చాలా చిన్న చిన్న పట్టణాలు మరియు గ్రామాల్లో నివసిస్తూ ఉంటారనమాట. ఈ దేశంలో బేరం ఆడడం అనేది చాలా అరుదు. స్ట్రీట్ మార్కెట్స్ మినహాయిస్తే బయట ఎక్కడైనా బేరం ఆడితే అదొక క్రైమ్గా పరిగణిస్తారు. బెలీజ్ దేశం యొక్క క్యాపిటల్ సిటీ బెల్ మోఫెన్. ఈ సిటీలో చాలా వరకు ప్రొడక్షన్ ప్రాక్టీస్ని చూడొచ్చు. ఈ దేశం యొక్క ఆదాయం ఎక్కువగా వ్యవసాయం మీద ఆధారపడి ఇండస్ట్రీస్ పై ఆధారపడి ఉంది. ప్రపంచంలోని మొట్టమొదటి మరియు ఏకైక జాగ్వార్ ప్రకృతి సంరక్షణ బెలీజ్లోనే ఉంది. ప్రపంచంలో మరెక్కడా ఇలా ఉండదు. జాగ్వార్లని సంరక్షిస్తూ ఇక్కడ ఎన్నో లక్షల రూపాయలను ఖర్చు పెడుతున్నారు. బెలీజ్ దేశస్థులు ఎక్కువగా ఫుట్బాల్ ఆడడానికి ఇష్టపడతారు. ఇక్కడ ఫుట్బాల్కి చాలా క్రేజ్. బ్లాక్ హౌలర్ మంకీ గురించి చాలా మంది వినే ఉంటారు. ఈ భూమి మీద అతి పెద్దగా బిగ్గరగా అరిచే జంతువు ఏదైనా ఉంది అంటే అది బ్లాక్ హౌలర్ మంకీ. ఈ మంకీ అరిస్తే దాదాపు 3 మైళ్ళ వరకు వినిపిస్తుంది. మీరు మయాన్ సామ్రాజ్యం గురించి వినే ఉంటారు. అప్పట్లోనే ఇది చాలా అడ్వాన్స్డ్గా ఉండేది. సెంట్రల్ అమెరికాలో అత్యంత పురాతనమైనది ఈ మయాన్ ఎంపైర్. బెలీజ్ ఈ మయాన్ ఎంపైర్ రాజధానిగా ఉండేది. ఇక్కడ 900కి పైగా మయాన్ కట్టడాలు ఉన్నాయి. దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఇక్కడ చరిత్ర ఎంత పురాతనమైంది అని. బెలీజ్ క్లైమేట్, బెలీజ్ రూప్ సముద్రంలో ఉన్న 450 అతి చిన్న ద్వీపాల సమూహంతో ఇక్కడ పర్యాటక రంగంతో అభివృద్ధి చెందింది. అంతేకాదు ఈ దేశంలో అద్భుతమైన చేపల వేట, సురక్షితంగా బోటింగ్ చేయటానికి ఫ్రెష్ వాటర్తో పాటు నీరు, స్కూబా డైవింగ్, స్కార్లింగ్ క్రీడలు చేయటానికి అనువైన అనేక నదులు ఇక్కడ ఉన్నాయి. అలాగే వైవిధ్యమైన అరణ్యాలు, వైల్డ్ లైఫ్ సాంక్చురీస్, హెలికాప్టర్ టూరింగ్, మయా అవశేషాలు సందర్శన బెలీజ్ని గొప్ప పర్యాటక కేంద్రంగా, ఎకో టూరింగ్ కేంద్రంగా చేసింది. ఇక్కడ పెద్ద పెద్ద గుహల సముదాయం కూడా ఉంది. పర్యాటక అభివృద్ధి వ్యయం అధికంగా ఉన్నప్పటికీ బెలీజ్ వ్యవసాయం తర్వాత పర్యాటక రంగానికి అతి ప్రాధాన్యత ఇచ్చి పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేస్తుంది. పర్యాటక రంగం నుంచే బెలీజ్కి $1.3 బిలియన్ ఆదాయం అందుకుంటుంది. ఇక్కడ అమ్మాయిలు చాలా తక్కువ సమయంలో దగ్గరయ్యి ఫ్రెండ్షిప్ చేస్తారు. చాలా ఓపెన్ గా ఉంటారు. బెలీజ్ లో ప్రజలు ఫుడ్ గా, రైస్ గా ఎక్కువ తింటారు. ఇక్కడ 2 పూట్ల అన్నం తినడానికి మక్కువ చూపుతారు. ఇంకా ఇక్కడ సీ ఫుడ్, నాన్ వెజ్లలో రకరకాల మాంసాలని తింటారు. అంతేకాదు బెలీజ్లో ఎలుక మాంసాన్ని లొట్లేసుకుని తింటారు. ఒకసారి ఎలిజబెత్ IIకి ఈ ఎలుక మాంసాన్ని రుచి చూపించారట. ఇక్కడ ప్రజలు ఆమెకి అది చాలా నచ్చింది అని చెప్తారు. బెలీజ్ లిటరసీ రేటు 76% మాత్రమే. ఇక్కడ ప్రభుత్వం ప్రతి ఒక్కరూ స్కూల్కి వెళ్ళడం తప్పనిసరి చేసింది. ఎడ్యుకేషన్ విషయంలో బెలీజ్ చాలా వెనుకబడి ఉందని చెప్పాలి. ఈ దేశంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా లోటుపాట్లు ఉన్నాయి. ఇంకా కరెంట్, రోడ్ సమస్యలు చాలానే ఉన్నాయి. దీని మీద ఇక్కడి గవర్నమెంట్ చాలా కష్టపడుతోంది. ఇక్కడ ప్రజలు నేచర్కి చాలా దగ్గరగా బతుకుతారు. ఎంతో ఆనందంగా, హ్యాపీగా ఉంటారు. బెలీజ్లో వ్యభిచారం అనేది లీగల్. ఇక్కడ వీధుల్లో, నైట్ క్లబ్స్లో, హోటల్స్లో, బార్స్లో వ్యభిచారం చేస్తూనే ఉంటారు. ఇక్కడ 18 సంవత్సరాలకు అమ్మాయిలు తమ కన్యత్వాన్ని అయితే కోల్పోతున్నారు చాలా వరకు. బెలీజ్ సముద్ర తీరంలో హాఫ్కిన్స్ మరియు ప్లేసెనోరియా అనేవి చూడదగ్గ ప్రదేశాలు. ఈ ప్లేసెస్లో బీచ్లు చాలా అందంగా ఉంటాయి. అంతకుముందు చెప్పుకున్న వరల్డ్ హెరిటేజ్ సైట్స్ కూడా ఇక్కడ తప్పకుండా చూడదగ్గ ప్రదేశాలు. సో ఫ్రెండ్స్, బెలీజ్ దేశం గురించి ఇవన్నమాట ఫ్యాక్ట్స్. మీరెవరైనా బెలీజ్ దేశం వెళ్ళారా? వెళితే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. తెలుగమ్మాయి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.